నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్తో మంతనాలు జరుపుతున్నట్టు ఒక వార్త అయితే మనం విన్నాం. అనూహ్యంగా ఇప్పుడు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు కల్తీ జరిగినట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశం తెలుగు రాష్ట్రాల కంటే కూడా నేషనల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డితో దోస్తీ కడతారా, లేకపోతే ఇంతటితో జగన్మోహన్ రెడ్డిని కట్ చేస్తారా? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. సార్ అడిగి మరి విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలోనో కాంగ్రెస్ తోనో విలీనం చేయబోతున్నట్టు, లేకపోతే వాళ్ళతో కలవబోతున్నట్టు కొన్ని మంత్రాలు అయితే జరిగినట్టు వార్తలు విన్నాం. అనూహ్యంగా ఇప్పుడు లడ్డు కల్తీ అంశం బయటకు రావడం జరిగింది. ఈ అంశం ఇప్పుడు నేషనల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి తరుణంలో మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డిని అసలు దగ్గరికి రానిస్తాయా? ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారానికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ఏ పార్టీతో విలీనం అవుతుంది, లేకపోతే ఏ పార్టీతో చేతులు కలుపుతుంది, లేదా ఏ పార్టీ తోటి స్నేహంగా ఉంటుంది అనేటువంటివి ఇప్పటి వరకు వచ్చినటువంటివి ఊహాగానాలు తప్ప వాస్తవం అయితే కాదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా బీజేపీ కానీ, లేదా వైసీపీ కానీ తమ వైఖరిని ఎక్కడ బహిరంగంగా ప్రకటించలేదు. మీడియాలో వచ్చినటువంటి అనేక ఊహాగానాలు, ఆ ఊహాగానాల్లో భాగంగానే ఇప్పుడు లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత కూడా వాటి కొనసాగింపే దాని మీద కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా మీడియాలో వస్తున్నమాట వాస్తవం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ లడ్డు అనేటువంటిది, వివాదం అనేటువంటిది ఒక మతానికి, ముఖ్యంగా హిందూ మతానికి చెందినటువంటి వారి మనోభావాలు గాయపడ్డాయి. దాని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి, చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ దశలో విలీనం గురించి, లేదా స్నేహం గురించి, ఐక్యత గురించి ఏ పార్టీ కూడా చర్చలు జరుపుకుందని నేనైతే అనుకోవట్లేదు. అలాంటి వాటికి ఇప్పుడైతే అవకాశమే లేదు. ఈ లడ్డు వివాదం అనేటువంటిది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దీనిలో నిజానిజాలు ఏమిటి, అసలు జరిగింది ఏమిటి అనేటువంటివన్నీ కూడా వెల్లడైన తర్వాతనే ఏదైనా అటువంటిది ఏదైనా ఉంటుంది. అన్నింటికి మించి ఇప్పుడు తక్షణమే అటు లోక్సభకు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు కానీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు గనక ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో లేదా వైసీపీ తోటి సంబంధాలు పెట్టుకోవడం గురించి ఇప్పుడే ఆలోచిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే అపరిమితమైనటువంటి ఆ అధికారంతో, అంటే అత్యధికమైనటువంటి సీట్లతో వచ్చినటువంటి పార్టీ అదే స్థాయిలో అధికారాన్ని కూడా కోల్పోయింది. అంటే రెండు వైపరీత్యాలు: ఒకటి అపరిమితమైనటువంటి అధికారం, రెండోది అనూహ్యమైనటువంటి ఓటమి. ఇటువంటి పార్టీ, లేదా ఆ పార్టీ మీద వచ్చినటువంటి విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, లేదా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి కేసుల నేపథ్యం చూసినప్పుడు కూడా ఏ పార్టీ కూడా అలాంటి వ్యక్తులతోనూ, శక్తులతోనూ, పార్టీతోనూ చేతులు కలిపి జనం దృష్టిలో తాను పలచన కావడాన్ని ఏ పార్టీ కూడా అంగీకరించదు, అటువంటి దుస్సాహసానికి పాల్పడదు అనేది నా అభిప్రాయం. సార్, ఇదే అంశంలో ఇప్పుడు షర్మిల కూడా ఎంక్వైరీ చెయ్యాలి అన్నట్టుగా వార్తలైతే బయటకు వస్తూ ఉన్నాయి. తాము అఫీషియల్ గానే చెప్తున్నారు ఎంక్వైరీ చేయాల్సిందే ఖచ్చితంగా అని. మరి నిజంగా ఇందులో వాస్తవం లేకపోతే ఆ, పార్టీలు అనే విషయం పక్కన పెడితే సొంత చెల్లి కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని అంటే దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు ఈ లడ్డు వివాదం కానీ, లేదా రాజకీయాలు కానీ సొంత చెల్లె, లేకపోతే తల్లె, లేకపోతే భార్య అనేటువంటిది కూడా ఉండదు. మనం చూసాం గతంలో, చరిత్రలో కేరళలో సైద్ధాంతిక విభేదాలతో కారణంగా కేఆర్ గౌరీ అనేటువంటి ఆమె సీనియర్ పొలిటీషియన్, అదేవిధంగా ఆమె భర్త థామస్ అనే ఆయన కూడా పొలిటీషియనే. కానీ సైద్ధాంతిక విభేదాలతోటి వాళ్ళిద్దరు కూడా విడిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఎవరు రాజీ పడలేదు, తమ రాజకీయ వైఖరి మీద ఎవరు రాజీ పడలేదు. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా, లేదా ఆయన చెల్లి షర్మిల గారైనా, లేదా తల్లి విజయమ్మ గారైనా, ఎవరైనా కానివ్వండి, రాజకీయాల్లో ఉన్న తర్వాత
రాజకీయ వైఖరులు అనేటువంటివి ప్రధానంగా ఉంటాయి తప్ప బంధుత్వాలు అనేటువంటివి అప్రాధాన్యంగా ఉంటాయి, వెనక్కి పడతాయి తప్ప అవి ముందుకు రావు అనేది మనం గమనించాలి. ఇదే అంశంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే లడ్డు కల్తీ అయ్యింది అవ్వలేదు అనే విషయం పక్కన పెడితే కొన్ని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్న మాటల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆ, వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరుగుతున్న తరుణంలో బీజేపీ నేతలు కూడా కొంతమంది ఒక కమిటీలో ఉన్నారు కదా అన్నట్టుగా ఇండైరెక్ట్ గా బీజేపీ వాళ్ళు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తున్నట్టు ఒక వార్త అయితే వినిపించింది. మరి ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు లడ్డు నాణ్యత గురించి, లడ్డు నాణ్యత తగ్గిపోయింది లేదా లడ్డు ధరని విపరీతంగా పెంచేశారు, ప్రమాణాలు లేవు అనేటువంటిది బీజేపీ కి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆ పార్టీ కన్సర్నర్లో పనిచేసేటువంటి హిందుత్వ సంస్థలకు చెందినటువంటి వాళ్ళు గతంలోనే ఆరోపణలు చేశారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అదేవిధంగా ఆ, ఉచిత భోజనాలు పెడతారు అక్కడ, అన్నదానాలు. ఆ అన్నదానాలు పెట్టేటువంటి భోజనాల్లో కూడా నాణ్యత లోపించిందని గతంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా లడ్డు వివాదం వచ్చింది. మరి ఆనాడు బీజేపీ నాయకులు కానీ లేకపోతే దాని దాని కన్సర్న్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఎక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్టు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టినట్టు కానీ కనపడదు. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, బీజేపీకి రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీ అండ కావాలి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా తెర వెనకాల సంబంధాలు నేర్పాయనేటువంటిది గడిచినటువంటి 5 సంవత్సరాల్లో, అంటే ఎన్నికలకు ముందు వరకు తెలుగుదేశం పార్టీతో బీజేపీ సర్దుబాటు చేసుకునేంత వరకు ఆ ఆ కథ అంతా నడిచినటువంటి తెలిసిందే. అందుకని ఆ ఆరోపణల మీద ఆనాడు ఇవాళ లడ్డూ గురించి, కల్తీ గురించి గుండెలు బాదుకుంటున్నటువంటి కేంద్ర మంత్రులు కానీ లేదా బీజేపీ నేతలు కానీ మరి ఆనాడే లడ్డూ నాణ్యత మీద వచ్చినటువంటి విమర్శలు కానీ లేదా అన్నదాన ఆ, లో పెడుతున్నటువంటి భోజన నాణ్యత గురించి కానీ ఎందుకని వాళ్ళు జోక్యం చేసుకోలేకపోయారు? ఇవాళ మేము జోక్యం చేసుకుంటామని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళకి అధికారాలు ఏముంటాయి? ఆ రోజు కూడా అదే అధికారాలు ఉన్నాయి కదా కేంద్రానికి. లేదా ఇవాళ అధికారాలు లేకపోతే ఆ రోజు కూడా అధికారాలు లేవు. మరి లేని అధికారాలను ఇవాళ ఎట్లా ఉపయోగిస్తారంటే ఆ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థని మేము ప్రయోగిస్తామని చెప్తున్నారు. మరి లడ్డూ నాణ్యత గురించి అదే ఆహార భద్రతా సంస్థ ఇంతకు ముందు కూడా ఉంది కదా, దాన్ని ఎందుకని అప్పుడు ప్రయోగించి ఆ లడ్డూ నాణ్యత గురించి అప్పుడు ఎందుకని భక్తుల్లో కానివ్వండి సామాన్య జనంలో కానీ ఉన్నటువంటి అనుమానాలను ఎందుకు నివర్తి చేయలేకపోయారు బీజేపీ పెద్దలు అనేటువంటిది కూడా ప్రశ్న, చర్చ. ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, దేన్ని కూడా మనం తోసిపుచ్చలేము అనేది ఈ సందర్భంగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.